Hi everyone. Today's our topic is voice. Active voice and passive voice. In English language lo just we can express an action in two ways. A two ways kuda ila by using transitive verb. For example, he wrote an article. This is a first way of expressing the sentence. And second type entante, an article was written by him. ఫస్ట్ సెంటెన్స్ ఏమో యాక్టివ్ వాయిస్లో చెప్పాము, సెకండ్ సెంటెన్స్ ఏమో ప్యాసివ్ వాయిస్లో చెప్పాము. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఈ చేంజెస్ అనేవి ఎందుకు వచ్చాయి బ్రీఫ్గా చూద్దాం. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ వాయిస్ అంటే ది క్రియకు సంబంధించిన విషయం, నథింగ్ బట్ ఎ వర్బ్. ఇక్కడ మనం ఒక 2 వర్డ్స్ గమనించాలి, సకర్మక, అకర్మక. సకర్మక ప్రయోగం, అకర్మక ప్రయోగం అంటాం. అంటే కర్త, కర్మ, క్రియ అనేది ఉంటాయి కదా, సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ క్రియ అంటే ఈ వర్బ్ అనేది కర్మను ఆపేక్షిస్తే సకర్మకం అంటాం, ఆపేక్షించకపోతే అకర్మకం అంటాం. ఇంగ్లీష్లో సకర్మక క్రియల్నే మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్తాం. ట్రాన్సిటివ్ వర్బ్స్. అకర్మక క్రియలు అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని చెప్తాం. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇప్పుడు ఏదైనా సెంటెన్స్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్. ఆ సెంటెన్స్లో కర్త స్థానంలో, అంటే కర్త అంటే జస్ట్ లైక్ డూయర్, కర్త స్థానంలో సబ్జెక్ట్గా ఉన్న నౌన్, ఇది సబ్జెక్ట్ కదా. ఇక్కడ ఈ కంప్లీట్ పని చేసినట్లయితే ఈ వర్బ్ని మనం యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు చెప్తాం. అంటే ఇక్కడ నౌన్ ఉంది, కర్త పొజిషన్లో ఉంది, అప్పుడు ఏంటి, యాక్టివ్ వాయిస్లో ఉందని చెప్తాం. అలా కాకుండా కర్త స్థానంలో ఉన్న నౌన్కి ఏదైనా జరిగినట్లుగా ఉంటే, ఇక్కడ కర్త స్థానంలో ఉన్న నౌన్ ఏంటి, అన్ ఆర్టికల్, దానికి ఏదో జరిగింది అంటే వాజ్ రిటన్ అని చెప్తున్నాం. అప్పుడు ఈ వర్బ్ని మనం ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు చెప్తాం. క్లియర్? ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్న ఒక సెంటెన్స్ అయితేనే ప్యాసివ్ వాయిస్లోకి మనం చేంజ్ చేయగలం. ట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాన్సిటివ్ వర్బ్లో ఉన్న ఒక సెంటెన్స్ని అయితేనే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తాం. ఎందుకంటే ఆ సెంటెన్స్లో కర్త, క్రియ, కర్మలు అనేవి ఉంటాయి. ఈ 3 మనం చెప్పుకున్నాం కదా, ఈ 3 అనేవి ఉంటాయి. ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ అంటే కర్మ అనేది లేకపోతే, ఆబ్జెక్ట్ ఇఫ్ అబ్సెంట్, ఆ సెంటెన్స్కి మనం ప్యాసివ్ వాయిస్ అనేది చెప్పలేం. అంటే ఆబ్జెక్ట్ లేదు అనుకోండి, ఆ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయడం కష్టం, జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, గోపి కిల్డ్ ద స్నేక్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఈ సెంటెన్స్లో యాక్షన్ అనేది పాస్ అయింది. గోపి నుండి స్నేక్ వైపు యాక్షన్ అనేది పాస్ అయింది. ట్రాన్సిటివ్ వర్బ్ ఉన్న సెంటెన్స్ ఇది. అంటే ఇట్ ఈస్ ఈజీ టు చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో చెప్తే దిస్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్, కిల్డ్ అనేది వర్బ్, ఇక్కడ ద స్నేక్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లో ఎలా వస్తుంది, ఆబ్జెక్ట్ మనకి ఫస్ట్ వస్తుంది, ద స్నేక్. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్,
The snake was killed by, and what is the subject here? Gopi. Was killed by Gopi. ఓకే, ఇలా మనకి చేంజ్ అవుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్ అన్నాం. సో స్టార్టింగ్ చెప్పింది ఏంటి? యాక్టివ్ వాయిస్. ఇక్కడ చూడండి, కర్తకు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ని ఉపయోగిస్తాం. యాక్టివ్ వాయిస్. కర్మకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేస్తాం. ఓకే, నౌ ఏ కంప్లీట్ మైండ్ మ్యాప్ చూడండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ అవుతుంది బేసింగ్ అపాన్ ద టెన్స్ ఆర్ మోడల్ బేస్ అంటాం. సో యాక్టివ్ వాయిస్, passive voice. The passive voice is formed with the suitable tense of the verb be followed by the past participle. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి మనకి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ with es or yes plus object. ఇక్కడ వర్బ్ నేను టేక్ అనే వర్బ్ని తీసుకున్నాను. టేక్ అండ్ ఎస్ కానీ యాడ్ చేసినప్పుడు టేక్స్ అవుతుంది. హీ, షీ, ఇట్కి మనం టేక్స్ అనేది వర్బ్ని యూజ్ చేస్తాం. సో ఇది యాక్టివ్ వాయిస్లో చెప్పాము. అండ్ ప్యాసివ్ వాయిస్లోకి ఇది కన్వర్ట్ అయింది అనుకోండి. ఏ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఏం వస్తుంది? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వీటితో పాటు మన ఇక్కడ వర్బ్ ఫామ్ టేక్ తీసుకున్నాం కదా. సో V3 వి షుడ్ యూజ్. ఇక్కడ V3 ఏంటి? టేక్, టుక్, టేకెన్. సో V3 మనకి టేకెన్ యూజ్ చేస్తాం. యామ్ టేకెన్, ఈజ్ టేకెన్, ఆర్ టేకెన్. ఐకి యామ్ వస్తుంది. ప్లూరల్ ఫామ్ అనుకోండి, దే, దేకి ఆర్ వస్తుంది. హీ, షీ, ఇట్, హీ, షీ, ఇట్కి ఈజ్ అనేది వస్తుంది. V3 అనేది కామన్ ప్యాసివ్ వాయిస్లో. ఓకే, V3 అనేది కామన్గా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ద మెయిన్ స్ట్రక్చర్, టెన్స్లో మెయిన్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. యాక్టివ్ వాయిస్లో ఎలా చెప్తాం అండ్ ప్యాసివ్ వాయిస్లో ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది చెప్పాం. సో ఈ మైండ్ మ్యాప్ కనుక మీకు గుర్తుంటే యూ కెన్ ఈజీలీ కన్వర్ట్ ద సెంటెన్సెస్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైప్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ మోడల్ చూడండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మెయిన్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఈజ్, ఆర్, యామ్. సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఆర్ అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఈజ్, ఆర్, యామ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఈజ్, ఆర్, యామ్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసాం కదా. నౌ యాక్టివ్ వాయిస్లో సేమ్ ఇదే మనకి వస్తుంది. అంటే యామ్ ప్లస్ V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అన్నాం కదా. పార్టిసిపుల్ దట్ ఈస్ V4. ఈజ్ ప్లస్ V4, ఆర్ ప్లస్ V4. అండ్ కన్వర్షన్ చూడండి. ప్యాసివ్ వాయిస్లో మనకి కొత్తగా యాడ్ అయిన వర్డ్ ఏంటి అంటే ఇక్కడ యామ్ తర్వాత బీయింగ్ అనే వర్డ్ యాడ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ తీసుకున్నాం కదా, వర్బ్ ప్లస్ ఐఎన్జీ. ఇక్కడ దాని ప్లేస్లో బీయింగ్ వస్తుంది అండ్ అగైన్ V3 ఫామ్ వస్తుంది. అంటే సేమ్ టేక్ వర్బ్ తీసుకున్నాం, V3 ఫామ్ ఏంటి? టేకెన్. అది ఇక్కడ చూడండి, ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3.
అలానే సేమ్ ఆర్ తీసుకుంటే ఆర్ బీయింగ్ టేకెన్ అని వస్తుంది ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ కన్వర్షన్. రైట్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నెక్స్ట్ టెన్స్ చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ V3. ఇక్కడ V3 ఫామ్ ఏంటి, టేక్ తీసుకున్నాం కదా, సో టేకెన్ అవుతుంది. మనకి ఇది యాక్టివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే సబ్జెక్ట్తో పాటు హ్యాస్ టేకెన్, హ్యావ్ టేకెన్, హ్యావ్ టేకెన్. ఓకే. హ్యాస్ ఎప్పుడు, హ్యావ్ ఎప్పుడు, మళ్ళీ ఇదొకటి. హ్యాస్ ఎప్పుడు హీ షీ ఇట్, హీ షీ ఇట్కి హ్యాస్ వస్తుంది. అండ్ సింగులర్స్ అనుకోండి ఐ యు వి దే, ఇవి మళ్ళీ టెన్స్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీటికి మాత్రం హ్యావ్ వస్తుంది. అండ్ ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో అంటే హ్యాస్ తర్వాత మనకి బీన్ అనే వర్డ్ యాడ్ అవుతుంది ప్లస్ V3. హ్యావ్కి కూడా సేమ్, హ్యావ్ బీన్ టేకెన్, సో V3 ఫామ్ టేకెన్ యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మెయిన్ స్ట్రక్చర్, టెన్స్ స్ట్రక్చర్ చూసాము, యాక్టివ్ వాయిస్ ఎలా కన్వర్ట్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్లో ఏంటి చూసాము. నెక్స్ట్ టెన్స్ ఏంటి, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్లో మెయిన్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ డైరెక్ట్లీ V2 ఉంటుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, అంటే టేక్ వర్బ్ తీసుకున్నాం కదా, మెయిన్ వర్బ్. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఏంటి, సింప్లీ టుక్, సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ V2 అనేది వస్తుంది. అండ్ ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ప్యాసివ్లో వజ్, వర్, ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది. సింగులర్స్కి వజ్, ప్లూరల్ ఫామ్స్కి వర్. టేకెన్ V3, was taken, were taken. Okay, this is mind map. Okay, just remember, next some example చూసినప్పుడు క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దీనిలో మెయిన్ స్ట్రక్చర్ ఏంటి, పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V4. పార్టిసిపుల్ యూజ్ చేస్తాం ఇక్కడ, వెర్బ్కి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ చేస్తాం. సో ఇక టేక్ కదా, ఏమొస్తుంది, was taking, were taking. సింగులర్స్కి అయితే was, ప్లూరల్ ఫామ్స్కి అయితే were taking. ఇక్కడ V4 కాబట్టి, పార్టిసిపుల్ ఉంది కాబట్టి సేమ్ మనకి ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ అవుతుంది అంటే వాజ్ బీయింగ్ టేకెన్, అగైన్ V3 వచ్చింది ఇక్కడ, ఇది కూడా సేమ్ వర్ బీయింగ్ టేకెన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, that is the main structure of the tense, had plus V3. In active voice if you see, same, had plus V3 అంటే had taken అంటాం. ప్యాసివ్ చూడండి, had బీన్ కొత్తగా యాడ్ అయింది ప్లస్ V3 అంటే హ్యాడ్ బీన్ టేకెన్. ఓకే, హ్యాడ్ బీన్ టేకెన్, అది స్ట్రక్చర్. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూడండి. సింపుల్ ఫ్యూచర్ మెయిన్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్, విల్ కానీ షెల్ కానీ యూజ్ చేస్తాము ప్లస్ సింప్లీ V1 ఫామే యూజ్ చేస్తాం. ఇక్కడ V1 ఫామ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్నే యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1.
విల్ ప్లస్ V1 అండ్ షల్ టేక్. V1 ఫస్ట్ ఫామ్ కదా, షల్ టేక్ అంటాం. అండ్ సేమ్ సెంటెన్స్ మనం ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేస్తే బీ ఫామ్ యాడ్ అవుతుంది, విల్ బీ ప్లస్ V3 ఫామ్. హియర్ ఆల్సో సేమ్, షల్ బీ ప్లస్ V3 ఫామ్. విల్ బీ టేకెన్, షల్ బీ టేకెన్ అని వస్తుంది. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకి టెన్స్ మోడల్ బేస్లో కెన్ కానీ మే కానీ మస్ట్ కానీ ఉంటే ఎలా కన్వర్ట్ చేస్తాం? సింప్లీ కెన్ ప్లస్ V1 మస్ట్ ప్లస్ V1 అంటే ఏంటి? కెన్ టేక్, మస్ట్ టేక్ అని వస్తుంది. ప్యాసివ్లో ఏంటంటే కెన్ బీ ఫామ్ యాడ్ అవుతుంది మళ్ళీ, ప్లస్ V3, మస్ట్ బీ ప్లస్ V3. ఓకే, ఇది కంప్లీట్ మైండ్ మ్యాప్. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పుకున్నాం. మెయిన్ స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటుంది ఏంటి అంటే ఐ హెల్ప్ హిమ్, నేను అతనికి సహాయం చేస్తాను. ఐ హెల్ప్ హిమ్. ఇక్కడ చూడండి, హెల్ప్ అనేది ఐ సింగులర్ ఫస్ట్ పర్సన్, సో ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయకుండా తీసుకున్నాం మనం. హెల్ప్ హిమ్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, యాక్టివ్ వాయిస్లో ఉంది. అండ్ మనం దీన్ని ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేయాలి. ప్యాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? ఐ హెల్ప్ హిమ్ అన్నాం. హిమ్ అంటే ఇక్కడ హీ కదా, హీ థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ చూడండి, హీకి ఏమొస్తుందని చెప్పుకున్నాం? ఈజ్ వస్తుంది కదా, ఈజ్. హెల్ప్ V1, సో ఇక్కడ V3 రావాలి యాక్చువల్లీ మనకి. V3 అంటే హెల్ప్డ్. హీ ఈజ్ హెల్ప్డ్ బై హూమ్, ఎవరి చేత? అతడు నాచే సహాయం చేయబడ్డాడు. బై, హెల్ప్డ్ బై మీ. ఇక్కడ ఐ ఎలా కన్వర్ట్ అయింది? మీగా కన్వర్ట్ అయింది. అతడు నా చేత సహాయం చేయబడ్డాడు. క్లియర్? అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, వి ఈట్ రైస్. ఇక్కడ ఈట్ చూడండి, V1 ఫామ్లో ఉంది. V1 ఫామ్ అండ్ దిస్ ఈజ్ యాక్టివ్ వాయిస్. వి అనేది ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. మేము రైస్ తింటాము, అన్నం తింటాము. ఓకే, ఇక్కడ రైస్ని తింటున్నాం. సబ్జెక్ట్ V1 ప్లస్ రైస్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సింపుల్ ప్రజెంట్లోనే చెప్తున్నాను. ఓకే, నౌ కన్వర్ట్ చేద్దాం. ఆబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది కదా, రైస్. సింప్లీ ఇక్కడ ఈట్ అనేది ఉంది. ఏమొస్తుంది? హెల్పింగ్ వర్బ్ ఇక్కడ. రైస్ ఈజ్ థర్డ్ ఫామ్ చూడండి, ఈటెన్ బై అస్. వి ఎలా కన్వర్ట్ అయింది? అస్గా కన్వర్ట్ అయింది. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. క్లియర్? ఇక్కడ సింపుల్ కన్వర్షన్స్ చూడండి, సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హీ గ్యాదర్స్. ఇది కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంది. ఎందుకు గ్యాదర్స్ ఎందుకు వచ్చింది? హీ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ ఇక్కడ హీ. సో మన వర్బ్కి ఎస్ యాడ్ చేసాం. హీ గ్యాదర్స్ ఫ్లవర్స్, యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్కి చెప్తే ఇక్కడ సేమ్ స్ట్రక్చర్ గుర్తుండాలి. ఫ్లవర్స్ ఆర్, ఫ్లవర్స్ ప్లూరల్ ఫామ్ కదా, ఫ్లవర్స్ ఆర్. గ్యాదర్కి V3 ఫామ్, గ్యాదర్డ్. సో ఫ్లవర్స్ ఆర్ గ్యాదర్డ్ బై ఎవరి చేత? హీ ఇక్కడ. సో హిమ్ అనేది వస్తుంది.
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మెయిన్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్, ఈజ్ కానీ ఆర్ కానీ యామ్ కానీ వస్తుంది. వర్బ్కి మాత్రం ఇంగ్ ఫామ్ అనేది ఉండాలి, ఐఎన్జీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సి ఫస్ట్ ఎగ్జాంపుల్, ద పోలీస్ మ్యాన్ ఈజ్ చేజింగ్ ద థీఫ్. పోలీస్ మ్యాన్ ఈజ్, ఈజ్ వచ్చింది, చేజింగ్, చేజ్ అనేది వర్బ్ ఇక్కడ V4 ఫామ్లో వచ్చింది. దిస్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్, ద థీఫ్ ఈజ్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. మనకి ఇది ఎలా కన్వర్ట్ అవ్వాలి? ఈజ్ ఉంది, V4 ఉంది కదా, ఈజ్ V4. ఇక్కడ చూడండి, ఈజ్ వచ్చినప్పుడు ఇలా వస్తుంది, బీయింగ్ అనేది రావాలి. ఓకే, బీయింగ్ రావాలి. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలి కదా. ద థీఫ్ ఈజ్ బీయింగ్, V3 రావాలి. టేకెన్ అన్నాం, టేకెన్, అప్పుడు ఏమొస్తుంది? బీయింగ్ చేజ్డ్ బై ద పోలీస్ మ్యాన్. ఓకే, చేజింగ్ V4లో ఉంది, చేజ్డ్ V3 బై ద పోలీస్ మ్యాన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వాచింగ్ హిమ్ కేర్ఫుల్లీ. ఐఎమ్ వాచింగ్ హిమ్ కేర్ఫుల్లీ అని ఉంది ఇక్కడ. సో ఐ యామ్ సబ్జెక్ట్, ఐ యామ్ చూడండి, వాచ్ అనేది వర్బ్ ఇక్కడ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఎలా చేంజ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో? ఐఎమ్ వాచింగ్ హిమ్ కేర్ఫుల్, నేను అతన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాను. సో ఎవరిని? అతన్ని కాబట్టి హీ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఆబ్వియస్లీ హీ ఈజ్. ఇక్కడ మనకి వాచింగ్ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి హీ ఈజ్ బీయింగ్. వాచింగ్ కాబట్టి V4, V3 ఫామ్ ఏం రావాలి? వాచ్డ్. హీ ఈజ్ బీయింగ్ వాచ్డ్ ఎలా? కేర్ఫుల్లీ బై మీ. ఓకే, ఇలా చేంజ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో. ఓకే, ఇప్పుడు మనకి బీయింగ్ అనేది వాచ్డ్ అండ్ ఐ ఏమో మీగా కన్వర్ట్ అయింది, అంతే. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేంజ్ అయ్యాయి. సింపుల్ కదా. నెక్స్ట్, హీ ఈజ్ మేకింగ్ ఏ టాయ్. మీరు చెప్పేసి ఈజీగా, హీ ఈజ్ మేకింగ్ ఏ టాయ్. మేక్ అనేది వర్బ్ ఇక్కడ, సబ్జెక్ట్, ఏ టాయ్ ఈజ్ అ వర్బ్, సారీ ఆబ్జెక్ట్. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే, హీ అతను బొమ్మను చేస్తున్నాడు, తయారు చేస్తున్నాడు, బొమ్మ అతనిచే తయారు చేయబడుతుంది అని రావాలి. అంటే ఇక్కడ ఏంటి? ఆబ్జెక్ట్ మనకి ఫస్ట్ వస్తుంది కదా, ఏ టాయ్, టాయ్ అంటే సింగ్యులర్, సో ఈజ్, టాయ్ ఈజ్ బీయింగ్. ఇక్కడ మేకింగ్ కాబట్టి V3 ఫామ్ మేడ్ అనేది వస్తుంది, మేడ్ బై. హీ కాబట్టి హిమ్ వస్తుంది. రైట్, దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ టెన్స్కి వెళ్ళిపోదాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్తో చెప్తా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3. సబ్జెక్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది, ప్లస్ V3 వస్తుంది, ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంది, యాక్టివ్ వాయిస్. అండ్ కన్వర్షన్ ఏంటి? ఇక్కడ టేకెన్ కదా ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ రిసీవ్ అనేది మనకి మెయిన్ వర్బ్ ఇచ్చాడు. సో రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్. ప్యాసివ్ వాయిస్ ఎలా వస్తుంది? హ్యాస్ బీన్ ప్లస్ V3. ఇక్కడ మనకి హ్యావ్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలి కదా. సో యువర్ లెటర్, ఇక్కడ లెటర్ చూడండి సింగ్యులర్, అందుకని హ్యాస్ వచ్చింది. హ్యాస్ బీన్ రిసీవ్డ్, V3 ఫామ్, అగైన్ V3 సేమ్, హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై.
నీ ఉత్తరం నా చేత అందుకోబడింది. సో బై మీ, ఐ ఏమో మీగా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సేమ్ స్ట్రక్చర్, ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే స్ట్రక్చర్ చూడండి. హీ హ్యాస్ డ్రాన్ ద పిక్చర్, సబ్జెక్ట్ హ్యాస్, V3 ఆబ్జెక్ట్ సేమ్. దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు మనం దీన్ని ప్యాసివ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ ఆబ్జెక్ట్ కదా, సో వి షుడ్ రైట్ ఇట్ ఫస్ట్. ద పిక్చర్, ఇక్కడ చూడండి, హీ హ్యాస్ డ్రాన్ ద పిక్చర్. అతడు ఒక పిక్చర్ని డ్రా చేశాడు. ఆ పిక్చర్ అతనిచే వేయబడింది అని చెప్పాలి. పిక్చర్ సింగులర్ కాబట్టి హ్యాస్, సేమ్ బీన్ అనేది యాడ్ చేస్తాం, దాంతోపాటు సేమ్ డ్రానే వస్తుంది. ఎందుకు అంటే V3 ఫామ్, డ్రా, డ్రూ, డ్రాన్ కదా, V3 ఫామ్. డ్రాన్ బై, ఎవరి చేత, బై హిమ్, హిమ్ అనేది వస్తుంది. ఓకే, అది ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా అయింది, హ్యాస్ బీన్ యాడ్ అయింది, సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అయింది, అంతే. See in this example, third example చూడండి. She has just posted the letter. ఆమె ఇప్పుడే లెటర్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా, మనం ఫస్ట్ రాయాలి కదా. సో ద లెటర్ సింగ్యులర్ కదా, ఇక్కడ రాసాం ఆల్రెడీ. లెటర్ హ్యాస్ బీన్ పోస్టెడ్. సో అగైన్ V3 కూడా మనకి పోస్టెడ్ అనే వస్తుంది. has been posted the letter has been posted by she ఉంది ఇక్కడ. she కాబట్టి మనకి her అనేది వస్తుంది. by her. clear? next one, he has seen him a day before. అతడు మొన్ననే అతడిని చూశాడు. సో a day before, he has seen him. ఇక్కడ చూడండి, he has been seen by him. He has been seen by him a day before. అతనిచే అతడు మొన్ననే చూడబడ్డాడు. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, అందుకని ఇలా కన్వర్ట్ చేసాం. దిస్ ఈస్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, మెయిన్ స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టెన్స్ ఏం రాసుకున్నాం, సింపుల్ పాస్ట్ నోట్ చేశాను. సింపుల్ పాస్ట్లో మెయిన్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ఉంటుంది, V2 డైరెక్ట్లీ మనం V2 ఫామ్ని తీసుకోవాలి. వర్బ్ సెకండ్ ఫామ్ని డైరెక్ట్లీ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం. ఎలా ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ అవుతుంది ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ వాష్డ్ మై క్లోత్స్. షీ సబ్జెక్ట్, డైరెక్ట్లీ వాష్డ్. వర్బ్ V2 ఫామ్ తీసుకున్నాం, V2 ఫామ్. మై క్లోత్స్ ఏమో ఆబ్జెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్. దీన్ని మనం కన్వర్ట్ చేయాలి. ఎలా చేంజ్ అవుతుంది, వాజ్ టేకెన్, వర్ టేకెన్, ఇది మన మైండ్ మ్యాప్లో ఉంది ఆల్రెడీ. సో టేక్ అనేది ఇక్కడ V1 ఫామ్, ఇక్కడ V2 ఫామ్ ఏంటి, వాష్డ్. సో V3 ఫామ్ కూడా వాష్డ్ అనే వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ని ఫస్ట్ నోట్ చేస్తాం కదా. సో మై క్లోత్స్ ఇక్కడ ప్లూరల్ ఫామ్. సో ఏం రావాలి, ఆబ్వియస్లీ వర్ అనేది వస్తుంది. మై క్లోత్స్ వర్ వాష్డ్ బై, ఎవరి చేత, హర్. క్లోత్స్ వర్ వాష్డ్ బై హర్. ఓకే, రైట్. సెకండ్ ఎగ్జాంపుల్, ద పిక్చర్ ఫ్యాసినేటెడ్ మీ. ఆ పిక్చర్ నన్ను చాలా ఆకట్టుకుంది, అట్రాక్ట్ చేసింది. ఫ్యాసినేటెడ్ మీ. పిక్చర్, ద పిక్చర్ ఈజ్ ద సబ్జెక్ట్. ఫ్యాసినేటెడ్ డైరెక్ట్లీ V2 ఫామ్, ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఐ వాజ్, మీ కదా ఆబ్జెక్ట్లో ఉన్నది. సో ఐ వాజ్, ఎందుకు, సింగులర్ కాబట్టి. ఐ వాజ్ ఫ్యాసినేటెడ్.
ఫ్యాసినేటెడ్ బై ద పిక్చర్ అంటే ఏంటి? ఆ బొమ్మ నాచే ఆకట్టుకోబడింది అని వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ ప్రైజ్డ్ మీ. అతను నన్ను పొగిడాడు. హీ ప్రైజ్డ్ మీ. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. V2 ఫామ్ డైరెక్ట్లీ. పాస్ట్ టెన్స్ కదా, ఆబ్జెక్ట్. సో ఇది యాక్టివ్లో ఉంది. ప్యాసివ్లో కన్వర్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ కదా వస్తుంది. అంటే ఎలా రాస్తాం? మీ అంటే ఆబ్వియస్లీ ఐగా కన్వర్ట్ అవుతుంది. ఐ వాజ్ సింగులర్ కదా, ఐ వాజ్ ప్రామిస్డ్. ఇది V3 ఫామ్. బై హూమ్, హీ కాబట్టి హిమ్ వస్తుంది. దిస్ ఈజ్ ద కన్వర్షన్. దిస్ ఈజ్ అబౌట్ సింపుల్ పాస్ట్. నెక్స్ట్ ఏంటి? పాస్ట్ కంటిన్యూస్ ఉంది. పాస్ట్ కంటిన్యూస్. సీ ద స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఉండాలి, వాజ్ కానీ వర్ కానీ ఉండాలి, V4 పార్టిసిపుల్ ఉండాలి, వర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ అవ్వాలి. యాక్టివ్ వాయిస్లో వజ్ V4, వర్ V4. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ పెన్నింగ్ ఏ లెటర్. సబ్జెక్ట్ was V4 and object. This is V4. So which is in active voice. దీన్ని మనం ప్యాసివ్కి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, వాజ్ టేకింగ్ అనేది మనకి మైండ్ మ్యాప్లో ఉంది. సో అలానే వాజ్ V4 ఎగ్జాంపుల్లో కూడా వచ్చింది. ఆబ్జెక్ట్ని మనం ఫస్ట్ రాస్తాం. అంటే ఏంటి? నేను ఒక ఉత్తరం రాస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఫస్ట్ తీసుకుంటే ఎ లెటర్, వాజ్ అనేది సేమ్. ఎందుకంటే ఇది సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. ఇక్కడ మనకి చూడండి కొత్తగా యాడ్ అయిన వర్డ్ ఏంటి? బీయింగ్. టేకెన్ ఈజ్ V3 ఫామ్. V3 ఫామ్ కదా. సో పెన్నింగ్, పెన్నింగ్కి V3 ఫామ్ ఏంటి? పెన్డ్. ఈడి, పెన్డ్ బై మీ. ఇక్కడ ఐ సబ్జెక్ట్ కదా, సో ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది, బై మీ. సెకండ్ ఎగ్జాంపుల్, ద మ్యాజిస్ట్రేట్ వాజ్ హోల్డింగ్ అన్ ఎంక్వైరీ. మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు, విచారణ నిర్వహిస్తున్నారు. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? మ్యాజిస్ట్రేట్ చే విచారణ నిర్వహించబడుతుంది. సో సబ్జెక్ట్ వాజ్ V4, ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ రావాలి. అంటే యాన్ ఎంక్వైరీ. చూడండి సింగులర్ కదా, వాజ్. హోల్డింగ్ కాబట్టి మనకి బీయింగ్ అనేది యాడ్ అయింది. హోల్డింగ్. సో V3 ఫామ్ ఏంటి? బీయింగ్ హెల్డ్. హెల్డ్ ఈజ్ V3 ఫామ్. బై ఎవరి చేత? బై ద మ్యాజిస్ట్రేట్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అయింది, ఎంక్వైరీ ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్గా నోట్ చేసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే వర్ గ్యాదరింగ్ ద హార్వెస్ట్. See here subject, this is verb, helping verb. Why? Because they plural form కాబట్టి were అనేది వచ్చింది. మెయిన్ verb ఇక్కడ gathering. So this is in V4 structure, V4 form. The harvest is object. So as usual ఏంటి? harvest object ఫస్ట్ రాస్తాం కదా. The harvest. దిస్ ఈజ్ సింగులర్. మనకి ఇక్కడ వర్ ఉంది కాబట్టి, ఇక్కడ సింగులర్ కాబట్టి వాజ్ వస్తుంది. సింగులర్ వాజ్. బీయింగ్, బీయింగ్ యాడ్ అవ్వాలి కదా. ఎందుకు అంటే ఇక్కడ V4 ఉంది కాబట్టి బీయింగ్. అండ్ గ్యాదరింగ్కి V3 ఫామ్ ఏంటి? గ్యాదర్డ్. గ్యాదర్డ్ బై హూమ్, ఎవరి చేత? దే అనేది ఉంది. సో బై దెమ్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, this is subject. Was being gathered, verb. These are the examples of past continuous tense. ఎలా యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి, ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. See the structure of this past perfect. Subject plus had plus V3. Only had ఉండాలి, V3 ఉండాలి. had plus V3.
ఇక్కడ చూడండి, he is the subject, had not tasted, this is V3, helping verb here had, this dish before object. అతడు ఈ డిష్ని, ఈ వంటకాన్ని ఇంతకు ముందు రుచి చూడలేదు, టేస్ట్ చేయలేదు. ఆబ్జెక్ట్ని ఫస్ట్ రాస్తాము. సో దిస్ డిష్ హ్యాడ్ నాట్ టేస్టెడ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, హ్యాడ్ సేమ్, హ్యాడ్ బీన్, నాట్ ఉంది కదా, హ్యాడ్ నాట్ బీన్, అగైన్ V3, సో టేస్టెడ్, హ్యాడ్ నాట్ బీన్ టేస్టెడ్ by him before, by him before. ఓకే, హ్యాడ్ నాట్ ఉంది కాబట్టి సేమ్ మనం నాట్ అనేది యాడ్ చేసాము, హ్యాడ్ బీన్ అనేది యాడ్ చేసాము. టేస్టెడ్ V3 అనేది సేమ్, ఇక్కడ కూడా V3 అనేది వచ్చింది. ఇన్ ది సెకండ్ ఎగ్జాంపుల్, ద మెయిడ్ హ్యాడ్ క్లీన్ ద టేబుల్ ట్వైస్. ద మెయిడ్ సబ్జెక్ట్, హ్యాడ్ వచ్చింది, క్లీన్డ్ అనేది V3 ఫామ్లో ఉంది, ద టేబుల్ ట్వైస్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ మనకి ఫస్ట్ వస్తుంది కదా, ఎలా కన్వర్ట్ అవుతుంది? ద టేబుల్, ద టేబుల్ సేమ్, హ్యాడ్ బీన్, ద టేబుల్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ బై ద మెయిడ్ ట్వైస్. హ్యాడ్ బీన్ అగైన్ ఇక్కడ క్లీన్డ్, ఎందుకంటే V3 ఫామ్ కదా, క్లీన్డ్ బై ద మెయిడ్, ఎవరి చేత? పని మనిషి చేత, బై ద మెయిడ్ ట్వైస్. ఓకే, సో ఇది సబ్జెక్ట్, హ్యాడ్ బీన్ ఆబ్జెక్ట్. లాస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ సాల్వ్డ్ ద సమ్స్. ఐ ఈజ్ ద సబ్జెక్ట్, హ్యాడ్ వచ్చింది, సాల్వ్డ్ V3 ఫామ్లో ఉంది, ద సమ్స్ ఏమో ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, హ్యాడ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలి కదా, ద సమ్స్ సేమ్, had been solved by me, సేమ్, solved by me. అది పాస్ట్ పర్ఫెక్ట్లో, టెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చినప్పుడు, యాక్టివ్ వాయిస్ ఇచ్చినప్పుడు ఎలా మనం ప్యాసివ్లోకి కన్వర్ట్ చేస్తాం. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ చూడండి. సింపుల్ ఫ్యూచర్ మనకి మెయిన్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ విల్ కానీ షెల్ కానీ వస్తుంది, V1 ఫామ్ వస్తుంది. ప్యాసివ్లో కన్వర్ట్ అయితే విల్ బీ V3 ఫామ్, వర్బ్ థర్డ్ ఫామ్ని యాడ్ చేస్తాం. షెల్ బీ వర్బ్ థర్డ్ ఫామ్ని యాడ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ అండ్ దాంతోపాటు కొన్ని మోడల్ బేసెస్ ఉన్నాయి. కెన్, మే, మస్ట్, ఇవి మనకి సెంటెన్స్లో ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్లో ఏమొస్తుంది అండ్ ప్యాసివ్ వాయిస్లో ఎలా కన్వర్ట్ చేద్దాం ఇది కూడా చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, దే విల్ బ్లేమ్ యూ. దే ఈస్ ద సబ్జెక్ట్ హియర్ అండ్ విల్, బ్లేమ్ ఈజ్ V1 verb ఫస్ట్ ఫామ్ అండ్ యూ ఈజ్ ద ఆబ్జెక్ట్ హియర్. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. ఇప్పుడు మనకి విల్ వచ్చింది, V1 స్ట్రక్చర్ వచ్చింది కదా, బ్లేమ్. నెక్స్ట్ దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. దే విల్ బ్లేమ్ యూ, వారు నిన్ను నిందిస్తారు. యూ ఆబ్జెక్ట్ని ఫస్ట్ నోట్ చేసాం, విల్, ఇక్కడ చూడండి విల్ బీ V3 రావాలి. ఇక్కడ బ్లేమ్ V1 కదా, V3 ఫామ్ ఏంటి? బ్లేమ్డ్. సో యూ విల్ బీ బ్లేమ్డ్, యూ విల్ బీ బ్లేమ్డ్ బై దెమ్. దే దెమ్గా కన్వర్ట్ అయింది, బై దెమ్ అనేది ఆబ్జెక్ట్, V3 ఫామ్, you will be subject. Next example, I shall do the work. I shall, do is V1, work అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ ఫస్ట్ నోట్ చేస్తాం కదా, the work shall be, work shall be, do ఇక్కడ do, did, done. సో shall be done by me. shall be అని ఇక్కడ సబ్జెక్ట్ ఏమో
ఆబ్జెక్ట్, ద వర్క్ ఆబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్గా కన్వర్ట్ అయింది. షల్ బీ డన్, ఓన్లీ షల్ V1ది షల్ బీ డన్ V3గా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్. రైట్, సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ద టైమ్ టు క్లోజ్ ద షాప్. ఇక్కడ క్లోజ్ అనేది V1, ఇట్ ఈస్ ద టైమ్ టు సబ్జెక్ట్, ద షాప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. షాప్ క్లోజ్ చేసే టైం అయింది అని చెప్తున్నాం అంటే ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ద షాప్, సేమ్ అనేది వస్తుంది. ఇట్స్ ద టైమ్ ఫర్ ద షాప్ టు బీ క్లోజ్డ్. టు బీ క్లోజ్డ్, దుకాణం మూయబడే వేళ అయింది. ఇట్స్ ద టైమ్ ఫర్ ద షాప్ టు బీ క్లోజ్డ్. టు క్లోజ్ ద షాప్ అన్నాము, ఇక్కడ చూడండి టు బీ క్లోజ్డ్ అన్నాము. క్లోజ్డ్ ఏమో V3 ఫామ్. నెక్స్ట్ వన్, లాస్ట్ కండిషన్ కెన్, మే, మస్ట్, ఆట్. నెక్స్ట్ వన్ కూడా ఉంది. ఆట్ అనేది ఉన్నప్పుడు యాక్టివ్ వాయిస్ ఏంటి అంటే కెన్ డైరెక్ట్లీ V1 వస్తుంది, మస్ట్ డైరెక్ట్లీ V1, ఆట్ వచ్చిన V1 అనేది వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో కెన్ బీ ఫామ్ అనేది యాడ్ అవుతుంది ప్లస్ V3 వర్బ్ థర్డ్ ఫామ్ యాడ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, దే మే కాల్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ. వారు నన్ను ఇంటర్వ్యూకి పిలవచ్చు అని చెప్పాం. దే మే అనేది ఇక్కడ మోడల్ బేస్గా తీసుకున్నాం. సబ్జెక్ట్, కాల్ V1, ఆబ్జెక్ట్. ఎలా కన్వర్ట్ చేస్తాం ప్యాసివ్ వాయిస్? ఐ మే బీ కాల్డ్, ఐ మే బీ. ఇక్కడ చూడండి మే వచ్చినప్పుడు మే ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3 కదా. సో V3, ఐ మే బీ కాల్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ by them, for the interview by them. Last example, we ought to respect our elders. మన పెద్దలను మనం గౌరవించాలి. ఇక్కడ ought to అనేది వచ్చినప్పుడు రెస్పెక్ట్ V1 ఫామ్లో ఉంది, అవర్ ఎల్డర్స్ ఏమో ఆబ్జెక్ట్. ఎలా కన్వర్ట్ చేస్తాం? అవర్ ఎల్డర్స్ ought to be రెస్పెక్ట్ కదా. సో మనకి ఇక్కడ డైరెక్ట్లీ V3 ఫామ్ రావాలి అంటే రెస్పెక్టెడ్. ought to be respected by us. ఇక్కడ V ఉంది కదా, ఇట్ విల్ బికమ్ into us. Okay friends, these are the examples of last one, simple future tense. So this is the complete mind map. Main tense base చేసుకొని మోడల్ బేస్ అండ్ యాక్టివ్ వాయిస్ మెయిన్ స్ట్రక్చర్ ఏంటి అండ్ ప్యాసివ్ వాయిస్ ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది. ఓకే, మీకు ఈ క్లాస్ అర్థమైతే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆల్సో యూ కెన్ కన్వే యువర్ డౌట్ ఇన్ ద కామెంట్ సెషన్. ఈ మైండ్ మ్యాప్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎలా కన్వర్షన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఈఎస్ ఎప్పుడు యాడ్ అయింది, ఈజ్, ఆర్, యామ్ ఎప్పుడు. ఓకే, అండ్ V3 ఫార్మ్స్ మ్యాక్సిమం ఎక్కడ వచ్చాయి, V3 ఫార్మ్స్ హ్యాస్ బీన్ ఎక్కడ, బీయింగ్ ఫామ్ ఎక్కడ, వాజ్, వర్ ఎక్కడ యూజ్ చేసాము, ఇవన్నీ మీకు గుర్తుంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది చాలా ఈజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.